మరి ఏది మీ దిగుబడేది? మరి నేను కట్టన్నర వేసి ఎకరానికి 75 కేజీల బస్తాలు ఉన్నటువంటి బస్తాలని 60 నుండి 70 బస్తాలు పండించా. కావాలంటే నాది లైవ్ వీడియోస్ కూడా ఉంటాయి అన్నమాట, యూట్యూబ్లో కావచ్చు, ఛానల్స్లో కావచ్చు. నేను చేసింది ఏంటంటే ఒక ఎకరానికి అంటే మీకు ఒక దుబ్బిలో ఎన్ని కర్రలు వస్తాయో తెలుసా? 30 వస్తాయి, 40 వస్తాయి, కొంతమందికి 20 వస్తాయి. ఒక్కొక్క కర్రకి ఒక్కొక్క కంకి వస్తుంది. నాకు దాదాపు 60 నుండి 70 కర్రలే వచ్చినాయి. అంటే ఒక్కొక్క కంకిలో ఒక్కొక్క కర్రలో ఒక్కొక్క కంకి వస్తుందా లేదా? ఒడ్లు కంకి అంటే దిగుబడి పెరుగుతున్నట్టా లేదా? మరి పిలకలు కట్టే దశ అనేది ఒక ఉంటుందా? దుబ్బు కట్టే దశ ఎప్పుడు ఉంటుందో తెలుసా? నాటు వేసిన తర్వాత 3వ రోజు నుండి మొదలవుతుంది, 7వ రోజుతో ఆగిపోతుంది. మీరు ముందు ఎప్పుడు వేస్తారు? నాటు వేసిన 25వ రోజుకు ముందు వేస్తారు. అంతేనా మీరు వేస్తుంది? మరి ఇక్కడ దుబ్బు కట్టే దశ ఎప్పుడు అండి? 3వ రోజు నుండి 7వ రోజు వరకే ఉంటుంది. మరి మీరు ముందు ఎప్పుడు వేస్తున్నారు? 25వ రోజు వేస్తున్నారు. ఇప్పుడు నాకు ఆకలి వేస్తుంది, ఇప్పుడు వేస్తుంది, కానీ మీరు ఎప్పుడు పెడతారు? 4 గంటలకు పెడతానంటారు. ఆ టైంలో నాకు ఆకలి వేస్తుందా? ఒకవేళ వేసినా మీరు పెట్టిన మొమ్మటం కొద్ది తిన్నా, ఇప్పుడు నాకు టైం దాటిపోయింది కాబట్టి సాయంత్రం 4 గంటలకు 3 గంటలకు తింటే నాకేమవుతుంది? డైజెషన్ సరిగా అవుతుంది. మనం ఏమనుకుంటామంటే, మీరు కట్టన్నర చెప్పారు, మేము 5 కట్టలేసాం, మీరు 70 బస్తాలు చెప్పారు, మాకు మరి 170 రావాలి కదా అనుకుంటుంటారు. పొరపాటు అది. మొక్కల్ని కూడా మనలాగే చూసుకున్న రోజే వ్యవసాయం అనేది కరెక్ట్గా ప్రాపర్గా మనం దిగుబడి అనేది తీసుకోగలుగుతాం. ఈ 2 మొక్కలు అంతకుమించి పెద్దగా ఏమీ లేదు దీంట్లో. 3 రోజులకు మొక్క కూలిపోదా? ఏమండి 3 రోజులకు మొక్క పెడితే కూలిపోదా? అందుకే 3వ రోజు తర్వాత దానికి మరి ఎట్లా బ్రతుకుతుందండి? సరే, ఇప్పుడు అడుగులో మంది వెళ్తాను, మళ్ళీ 3 రోజులకి ఎట్లా తర్వాత? 3వ రోజుకి వెయ్యాలి. 3వ రోజు నుండి 7వ రోజు వరకు దానికి పిలకలు కట్టే దశ అనేది ఒకటి కనపడుతుందండి. ఇప్పుడు గడ్డి మంది కాలుతాం కదా సార్, మంచి క్వశ్చన్. ఎక్సలెంట్ క్వశ్చన్. ఈ పెద్ద మనిషి అడిగిన క్వశ్చన్ చాలా మంచి క్వశ్చన్ అండి. అలా అడగాలి. నాటు పెట్టే